రావు బహదూర్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం రండి. మహేష్ బాబు గారు ఈ మూవీకి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే సత్యదేవ్ గారు హీరోగా, కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మాహా ఈ మూవీకి డైరెక్షన్ వహించారు. అయితే ఈ మూవీలో ఎలాంటి స్టోరీ తీసుకున్నా, చివరికి ఎలాంటి ట్విస్టులు పెట్టినా ప్రజెంటేషన్ అనేది ఎలా ఉందనేది చాలా కీలకం. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు పెట్టినా సరే దానికి తగ్గ స్టోరీ, స్క్రీన్ ప్లే లేదంటే క్లైమాక్స్లో పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. అదే ఈ రావు బహదూర్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. తెర నిండా భారీతనం, సత్యదేవ్ చేసే డిఫరెంట్ యాక్టింగ్ బాగున్నప్పటికీ అది మనల్ని ఆకట్టుకునేలా లేకపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఓ ఫోటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరిగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. తర్వాత కాసేపటికే ప్రధాన పాత్రధారి అయిన రావు బహదూర్ ఎంటర్ అవుతాడు. ఇంతకీ అతడెవరు, అతడి ప్రపంచం ఏంటి అని మెల్లగా చూపిస్తూ వెళ్తారు. తన జీవితాన్ని చెప్తే 2 భాగాల సినిమా అవుతుందని కూడా అంటాడు డైరెక్టర్. కట్ చేస్తే రామప్ప యుక్త వయసుకి స్టోరీ వెళ్తుంది. దేశాలు పట్టుకొని తిరుగుతున్న రామప్ప తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వస్తాడు. అదే టైంలో తండ్రిని చూసుకోవడానికి వచ్చిన నర్స్ రేణుకతో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్ళ పెళ్లి, వైవాహిక జీవితం ఎలా సాగింది, రావు బహదూర్కి వచ్చిన అవమానం పెనుభూతంలా మారి అతడి జీవితాన్ని ఎలా నాశనం చేసిందనేది మిగతా యొక్క స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంటే చాలా నెమ్మదిగా నిదానంగా సాగుతూ ఉంటుంది. డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఏదో సాగుతుందని తెలుస్తూ ఉంటుంది కానీ అసలు సంగతి ఏంటనేది మాత్రం అంతుపట్టదు. చెప్పాలంటే సహనాన్ని చాలా పరీక్షిస్తుంది ఈ మూవీ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకునేది, ఏం చూపించాలనుకునేది ఇంటర్వెల్ తర్వాతే తెలుస్తుంది. చివరికి వచ్చేసరికి ఊహించిన ట్విస్టులతో ముగుస్తుంది. అయితే డైరెక్టర్ గతంలో కేర్ ఆఫ్ కంచరపాలెం తీశాడు. ఇందులో సినిమా అంతా సరదాగా ఉంటూ చివరిలో షాక్ ఇచ్చే ట్విస్ట్ వస్తుంది. ఇందులో కూడా అదే పద్ధతిలో ఫాలో అయిండు. కాకపోతే క్లైమాక్స్లో ట్విస్ట్ బాగున్నా కానీ అప్పటి వరకు స్టోరీ అంతా సోగా ఉంటుంది, పెద్దగా ఎంటర్టైన్ చేయదు. అయితే ఈ మూవీ యొక్క నిడివి కూడా 2 గంటల 50 నిమిషాలు ఉండడంతో ఏదో 4-5 గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ మూవీలో ఏదైనా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యదేవ్ గారి నటన. మూవీ మాత్రం యావరేజ్గా ఉంది.